దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనకందరికీ ప్రయోజనకరమైన ఒక సందేశాన్ని ఇవ్వటానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంతో పోరాడుచున్న అపవాది తంత్రములను గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనం కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని బిడ్డలు ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, పేరెంట్స్ అధిక శాతం సంతోషిస్తున్నారు, కొందరికి మాత్రం కొంచెం మనసు కష్టం కూడా ఉంది. ఏ పేరెంట్ కూడా తన కుమారుడు తన కుమార్తె ఫెయిల్ అవ్వాలని ఆశించరు. ఆశిస్తారా? ఎవరు కూడా ఆశించరు. మంచి మార్కుతో పాస్ అవ్వాలనే ఆశిస్తారు. దేవుడు కూడా తన బిడ్డలు విశ్వాస జీవితంలో ఓడిపోయారు అని వినడం దేవునికి ఇష్టం లేదు. మనం అందరం విశ్వాస జీవితంలో విజయం సాధించడానికి మీరు మెలకువగా ఉండండి అనే హెచ్చరిక మనకిస్తున్నారు. మనం మెలకువగా ఉండలేని పరిస్థితి వస్తే మనం అపవాదికి లొంగిపోవడానికి ఉన్న ఛాన్స్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఒక వాహనం నడపాలంటే మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక టైలర్ బట్ట కుట్టాలంటే మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బట్ట కుట్టే టైలర్కు మధ్యలో కొంచెం నిద్ర వచ్చిందనుకోండి, ఆ జాకెట్ మళ్ళీ వస్తుంది. ఇది సాధారణంగా నువ్వు కుట్టే జాకెట్ లాగా లేదు, ఇది ఎటో పోయింది, ఈ వేరే ఎవరితోనైనా కుట్టించారా అని అడుగుతారు. లేదమ్మా, నేనే స్వయంగా కుట్టించాను, కానీ అసలు విషయం చెప్పడం లేదు కదా, నాకు లేట్ నైట్ అయింది కనుక కాస్త నిద్ర వచ్చింది, కొంచెం పోయి ఉండొచ్చు, నేను సరి చేస్తానమ్మా అని చెప్పి ప్రేమగా దాన్ని తిరిగి తీసుకొని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఏ వర్క్ అయినా చేసేటువంటి వ్యక్తి నిద్రమత్తులో ఆ పని చేయకూడదు. రాస్తున్నారు, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగే, నిద్ర వచ్చింది, హ్యాండ్ రైట్ తేడాపేడాగా పోవడానికి ఉన్న ఛాన్సెస్ ఉంది. మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. ప్రార్థన కొనసాగించండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని సహాయం పొందండి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించుచున్నాడు గనక దేవునికి ఇష్టలుగా ఉండడానికి తగినట్లు ఆయనకు సన్నిహితులుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అపవాది మనలని ఓడించడానికి, మనలో కన్ఫ్యూషన్ కలగజేయడానికి కారకులు మనమే. మన అజాగ్రత్త, మన నిద్రమత్తుతనం, మన నిర్లక్ష్యం, ఇవన్నీ ఇందులో ఉంది. నేను జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, నేను జాగ్రత్తగా నా పనులు చేసినట్లయితే నాకు ఫెయిలియర్ అనేది రాదు. నేను నిర్లక్ష్యం చేసి సర్జరీ చేసిన డాక్టర్లు కత్తర్లు 2 కడుపు లోపల పెట్టి సూచస్ కంప్లీట్ చేస్తారు. అందరూ చేయరు, జరిగింది అలాగా. ఇంటికి వెళ్ళిన పేషెంట్కు కడుపు తిరుగుతుంది, ఎందుకంటే ఒక ఫారిన్ ఎక్విప్మెంట్ తన శరీరంలో ఉంది, అది డైజెస్ట్ అయ్యేది కాదు, అది కన్ఫ్యూషన్స్ కలగజేస్తుంది. మళ్ళీ వెళ్ళి ఎక్స్రే తీసినప్పుడు ఇంకో చిన్న సర్జరీ కూడా చేయాలండి అంటారు. పెద్ద మేజర్ ఏం లేదు, మీరేం టెన్షన్ పడకు, నా పరికరం నేను తీసేసుకుంటే మీరు మంచిగా అవుతారు, దానికి పెద్ద ఛార్జ్ కూడా ఏం తీసుకోనండి
పొరపాటున ఇంకెవరి దగ్గరనైనా పోయి ఎక్స్రే తీసి ఉంటే కొంప మునిగేది. మీరు డైరెక్ట్ నా దగ్గరికే వచ్చినందుకు థ్యాంక్స్, సెకండ్ ఒపీనియన్ అని చెప్పి ఇంకెవరి దగ్గరికి పోతే ప్రమాదం బయటపడేది. ఒక చిన్న సర్జరీ చేస్తానండి, వెంటనే తమ పరికరాలన్నీ తీసేశారు, కుట్టేశారు, మనిషి కూడా మంచిగా అయ్యారు. ఇట్లాంటివి కూడా జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం, అజాగ్రత్త ఎక్కడుంటుందో అక్కడ ప్రమాదం ఉంటుంది. ప్రతి ఒక్కరికి జాగ్రత్త ఉండాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకపోతే మన పిల్లల చేతిలో ఏది దొరికినా వాళ్ళు నోట్లో వేస్తారు, లేదా ముఖం మీద కొడతారు. అందుకే కీప్ ఇట్ అవుట్ ఆఫ్ చిల్డ్రన్స్ రీచ్ అని రాసి ఉంది కదా. పిల్లలకు అందని చోట పెట్టండి. మనం పెట్టే కొన్ని వస్తువులు కొంతసేపు సప్పుడు లేదు, ఎక్కడున్నాడు అని వెతుకుంటూ పోతే ఏదో ఒకటి చేతిలో పట్టుకొని ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు, బయట చెప్పలేం. అటువంటి పనులు చేస్తారు పిల్లలు, ప్రమాదములు చిక్కిపోతారు. తల్లి బయట చెప్తే దెబ్బలు పడతాయి, ఇక ఆమె కూడా చెప్పకుండా ఉండిపోతుంది. కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని సహాయం కొరకు కోరాలి, దేవుని కృప కొరకు వెతకాలి, దేవుని సన్నిధి అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో దేవుడు కృప చూపిస్తాడు. సాతానుగాడు తెలివిగా మోసం చేసి మనల్ని అపజయములోనికి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు నేను దేవునికి సృష్టి యావత్తులో మణిమగుడముగా మనల్ని దేవుడు చేశాడు. శ్రేష్టమైన మగుడముగా మనం ఉన్నాం. కానీ మనం నిర్లక్ష్యం చేస్తే వాని చేతిలో మనం మోసపోయే ఛాన్సెస్ ఉంది. దేవునికి మనకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తీసివేయాలనే సాతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అతీవ జాగ్రత్తగా దేవుని చిత్తం నెరవేర్చబిడ్డలుగా ఆయన అడుగుజాడలో ఉండి ఏ పొరపాటు జరిగినా తండ్రికి చెప్పడం బెస్ట్ అండి. ఊరోలు చెప్పి తండ్రి తెలుసుకునే దానికన్నా తండ్రికి మనమే చెప్పేస్తే బహుశా కోపడతారు కావచ్చు, లేదా ఒక దెబ్బ ఇస్తారు కావచ్చు. చావడానికి ఉన్న దెబ్బ తండ్రి ఇవ్వడు. తండ్రి కొడితే ఎలా కొడతారు? నొప్పి కలిగినట్లే కొడతారు. కాలు ఇరిగినట్లు, చెయ్యి ఇరిగినట్లు కొట్టడు. ఫస్ట్ సేఫెస్ట్ వే, గో టు యువర్ ఫాదర్, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ స్పీక్ అవుట్. డాడీ, ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను ఇది చేయకుండా ఉండవలసింది, కానీ నేను చేశాను, ఐఎమ్ సారీ. ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు మనం అందరం ఏమన్నాం? తండ్రి ఆస్తిని నాశనం చేసినోడు, బుద్ధిహీనుడు కదా. తండ్రి యొక్క హోదా అర్థం చేసుకోకుండా ప్రవర్తించిన వాడు. ఎప్పుడైతే వాడు తప్పు తెలుసుకున్నాడో, సారీ ఫీల్ అయ్యాడో, ముందుగా దేవునికి చెప్పాడు, ఐఎమ్ సారీ లార్డ్, నేను నీకును నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, నేను వెళుతున్నాను నా తండ్రి దగ్గరికి. ఇంకెన్నడూ ఆయన కుమారుడిగా ఉండడానికి ఉన్న యోగ్యత నాకు లేదు, ఎందుకంటే ఆయన ఆస్తిని నేను పాడు చేశాను. కానీ ఆయన పనివారిలో ఒకరిగా నేను జాయిన్ అవ్వచ్చే. అక్కడికి వెళ్ళి, నాయన క్షమించు, చేయకూడని తప్పు చేశాను, నీ ఆస్తిని నాశనం చేశాను, నేను మోసపోయాను నా ఫ్రెండ్స్ చేతిలో. డోంట్ కాల్ మీ సన్, జస్ట్ కాల్ మీ ఎ సర్వెంట్. ఒక పనివాడిగా నన్ను కూడా అందులో జాయిన్ చేసుకో. నీ ఇంట్లో ఉన్న ఆ భోజనం చాలు నాకు. ఆ తండ్రి ఆ కుమారుని మెడ మీద పడి కౌగిలించి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి బట్టలు చేంజ్ చేసి విందు అరేంజ్ చేశాడు. ఆ కుమారుడు ఎన్నడూ ఊహించలేదు ఇలా చేస్తాడని. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి మనకున్న ఫీలింగ్ కన్నా ఎక్కువగా డాడీతో ఇంతకాలం ఉన్న కుమారుని గురించే మనకు కలుగుతుంది. వాడు నాశన పుత్రుడే, కానీ క్షమాపణ కోరి తిరిగి వచ్చాడు కదా. నువ్వు ఏ మనిషి, ఇంటి లోపలికి రాకుండా బయట నిలబడడం ఏందయ్యా? ఇంతకాలం తండ్రిని విడిచిపెట్టకుండా తండ్రి మాట నెరవేర్చిన ఆ కుమారునికి వ్యతిరేకంగా అందరూ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతమంది కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారో వాడు కన్విన్స్ అవ్వడం లేదు.
కోట్ల ఆస్తి నాశనం చేసి తిరిగి వచ్చినోని కొరకు వంటలు చేస్తారా, విందు చేస్తారా? మరి నేను నీతోనే ఇన్ని సంవత్సరాలు ఉండే ఒక కోడి పుంచును కూడా నాకు ఇవ్వలేదే, ఫ్రెండ్స్తో కోసి సెలబ్రేట్ చేసుకోరా అని చెప్పి. వాని బాధ చూడు. ఈ తప్పిపోయినోడు వచ్చినప్పుడు వాని వెంటనే తీసుకొని కూర్చొని పక్కన కూర్చోబెట్టి వానికి విందు చేశాడు. ఇంతకాలం నీకు సేవ చేసిన నాకు ఒక పుంచును కూడా నీవు ఇవ్వలేదే. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చేరతీశాడు. నీ పాపం ఎటువంటిది, నువ్వేం పొరపాటు చేశావు, ఏంటిది నీ బ్యాక్గ్రౌండ్ అని దేవుడు అడగడు. ఇఫ్ యూ కమ్ బ్యాక్ విత్ ఎ హార్ట్ ఆఫ్ సోరో, ఇఫ్ యూ సే లార్డ్ ఐ am సారీ, he will never ask any more questions. He will wash you with his precious blood. తన కుమారుని పవిత్ర రక్తములో నిన్ను కడుగుతాడు, చేరదీస్తాడు, కృప చూపిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనలు కలుగజేస్తాడు. నువ్వు వర్ధిల్లడానికి ఉన్న మార్గాలు ఆయన నీకు నేర్పిస్తాడు. నిన్ను శపించి గేట్ బయటికి పో, శాపగ్రస్తుడా నిన్ను అందరూ చూడాలి, నువ్వు ఇలా తిరిగేదే చూడాలి, నా ప్రేమను నా ఆస్తిని నాశనం చేసినోడా అని చెప్పి గేటు బయట ఒక తాడుతో కట్టి కూడా ఉంచవచ్చు. ఊరి మీద పోయేటోళ్ళు అందరూ నిన్ను చూడాలి. ఆ తండ్రి అట్లా అనుకోలేదు. వస్త్రం మార్చేశాడు, తన స్థితిగతులు మార్చాడు, ప్రేమగా చేరతీశాడు. మన దేవుడు మనం పొరపాటు చేసినప్పుడు ఆయన గుర్తించేది ఏంటి తెలుసా? అమాయకుడైన నా కుమారుడు అపవాది చేతిలో మోసపోయాడు, వాని నేను ఖచ్చితంగా క్షమిస్తాను అని దేవుడు క్షమిస్తాడు, చేరదీస్తాడు, ఆదరణ ఇస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నిన్ను దేవుడు త్రోసివేయడు. నువ్వు పనికిరావు, నువ్వు పో అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. లార్డ్ ఐఎమ్ సారీ, ఐ మేడ్ దిస్ మిస్టేక్ అని నువ్వు చెప్పగానే తన పవిత్ర రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా నిన్ను మార్చేస్తున్నాడు. ఆ దేవుడు ఎంతో ప్రేమగలవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మరలా విజయం సాధించాలని ఆయన నీ కొరకు తపన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో అద్భుతములు చేస్తాడు. ఈ సర్వాంగ కవచం అనేటువంటిది కొన్ని పరికరాలతో కూడినటువంటిదే. అపవాది యొక్క కుతంత్రములలో మీరు పడవద్దు, అపవాది యొక్క చెరలో మీరు ఉండిపోవద్దు. బయటపడడానికి ప్రార్థన చేసి దేవుని కృపను వేడుకోండి. ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామండి. 1 యోహాను పత్రిక, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్నవాడు, మీ హృదయములో నివసించుచున్నవాడు మీకు ధైర్యమును, ఆదరణను, ప్రోత్సాహనమును కలుగచేస్తున్నాడు. నిన్ను కృంగదీసే మాటలు నువ్వు బయట నుంచి నువ్వు వినబడుతుంది. నీ జీవితం అంతా వ్యర్థమైంది కదా, నువ్వు పనికి మాలిన వాడు అనే లోకులు నీ గురించి చెప్తారు, నీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్తారు. బుద్ధిహీనుడు అంతా పోగొట్టుకున్నాడు అని అంటారు. కానీ అపవాది చేత మోసపోయాడు అని ఎవరు కూడా అనుకోరు. అది నీ వలనే జరిగింది, నీ నిర్ణయం నీ జీవితంలో ఈ నాశనం కలుగజేసింది అని వేలు చూపెట్టి వారందరూ నేరారోపణ చేస్తారు. కానీ అపవాది ఎవరినైనా మోసగించవచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా అపవాది యొక్క మోసంలో పడిపోయాడు. పాపం, ప్రోత్సాహనం అవసరం, ఎంకరేజ్ చేద్దాం, బయటికి తీసుకొస్తాం, ఒక కొత్త జీవితం ప్రారంభం చేయని అని ప్రోత్సహించేవారు చాలా తక్కువగా ఉంటారు. మన మీద నిందలు మోసేవారు, మనలని నేరాలు మోపేవారే ఎక్కువగా ఉంటారు. అటువంటి ఒక మోసపు వలయంలో వాడు పడ్డాడు, వాని బయటికి తీసుకురావాలి, మనం కాపాడాలి అని అనుకోరు. కేరళ రాష్ట్రంలో లాస్ట్ వీక్
భయంకరమైన ఒక పరిస్థితి ఎదురైంది. ఒక అతడు డ్రగ్ అడిక్ట్. అతని రోడ్డు మీద ఎవరో కొట్టారో, ఆయన స్వయం గాయం చేశారో తెలియదు, తన కాలుకు గాయమైందని 100కు ఫోన్ చేశారు. వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని చూస్తే అతడు రోడ్డు మీద గాయంతో రక్తం కారుతున్నవాడిగా ఉన్నాడు. అర్ధరాత్రి వాడిని తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. నన్ను ఎవరో కొట్టారన్నారు. అతనికి వైద్యం చేస్తున్న మధ్యలో అతడు వైలెంట్ అయ్యాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అతడు ఏదో ఒక సర్జికల్ ఎక్విప్మెంట్ తీసుకొని, కత్తర్ లాంటివి తీసుకొని వారిని పొడవడం మొదలుపెట్టారు. వీడు వైలెంట్ అయిన కారణాన వాళ్ళందరూ పక్కన ఉన్న రూములకు పోయి తలుపు పెట్టేశారు. పోలీస్, సెక్యూరిటీ అందరూ. 22, 23 సంవత్సరాలు ఉన్న ఒక యంగ్ డాక్టర్, లేడీ డాక్టర్ అక్కడ నిలబడి ఉన్నారు. ఈ దుర్మార్గుడు ఆ అమ్మాయిని పట్టుకొని తన చేతిలో ఉన్న ఆయుధంతో తన తల పొడిచారు, తన వీపు పొడిచారు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ అరుపులు విని అందరూ బయటికి వచ్చే వరకు ఆమె ప్రాణం కొరప్రాణంతో ఉన్నది. తీసుకొని పెద్ద హాస్పిటల్ తీసుకుపోయారు, కానీ ప్రాణం దక్కించలేకపోయారు. డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు సెక్యూరిటీ కావాలి, మా ప్రాణానికి విలువ లేదా అని చెప్పి కొన్ని రోజులైంది. ఇప్పుడు కనీసం ఒక 4-5 రోజుల నుంచి స్ట్రైక్స్ జరుగుతుంది. ఎంతో ఆశతో కని పెంచి పెద్ద చేసి మెడిసిన్ చదివించి హౌస్ సర్జన్సీ చేస్తున్నటువంటి ఒక యంగ్ లేడీ డాక్టర్, ఆమె పేరు వందన అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి తన ప్రాణం పోగొట్టుకున్నారు, మరణించారు. చూడండి, డ్రగ్ అడిక్ట్. వానికి డ్రగ్స్ దొరకకుండా వానిలో ఉన్న పిచ్చి ముదిరి ఆయనకు సంబంధం లేని ఒక డాక్టర్, తన గాయం కట్టడానికి వచ్చిన డాక్టర్నే పొడిచి చంపాడు. అందరూ కూడా వాడిని షూట్ చేయాలి, వాడిని చంపాలి అని అంటున్నారు. డాక్టర్స్ వానికి ట్రీట్మెంట్ చేయడం మానేశారు, వాడిని సెల్లులో లాక్ చేశారు. వాడు అక్కడే ఉండి చనిపోవాలని చెప్తున్నారు లోకం. కానీ విషయం ఏంటంటే, హీ ఈస్ అన్ అడిక్ట్, డ్రగ్స్ అడిక్ట్. అదొక శాపం, అదొక బానిసత్వం. దానికి అడిక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏ పిచ్చి పని చేస్తాడో ఎవరు ఊహించలేరు. ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఆయన స్థితిని అర్థం చేసుకోగలడు. ఈ లోకంలో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. అపవాది యొక్క చెరలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో అనేది ఎవరు ఊహించలేరు. ఇంత పెద్ద పని చేస్తాడని మేము కలలో కూడా ఊహించలేదండి అంటారు. ఆ వ్యక్తికి మనుషులతో సంబంధమే లేదు, అతనికి డ్రగ్స్ కావాలి. డ్రగ్స్ దొరకకపోతే అతడు ఏమైనా చేస్తాడు. మన సమాజంలో అనేక మంది పిల్లలు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు మాయమవుతుందంటే పిల్లలను డౌట్ చేసుకోవాలి. ఎవరో పనోళ్ళు తీసుకుపోయారని అనుకుంటాం మనం. నో, మనతోనే తిరుగుతున్న మన పిల్లలే ఏదో ఒక అడిక్షన్లో ఉన్నారు అనేది వెంటనే కనిపెట్టుకోవాలి. వారి బిహేవియర్ కనిపెట్టుకోవాలి. ఏదైనా తేడా ఉంది అంటే కౌన్సిలింగ్ ఇప్పియాలి. వారిని బెటర్ ప్లేస్లో వారికి అవసరమైన ట్రీట్మెంట్ చేయించాలి. వారిని బయటికి తీసుకుపోవాల్సిన అవసరత ఉంది. ఈ సమస్య నుంచి వారు బయటపడాల్సిన అవసరత ఉంది. వారు ఏం చేస్తారో ఎవరు ఊహించలేని పనులు చేస్తారు. అపవాది మనుషులను మోసగిస్తే వాడు ఏమైనా చేస్తాడు. పాపంలో జీవిస్తున్న వ్యక్తిని చూచి మనకు ఒక సంతాపం కలగాలి. కానీ మన లిమిట్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఆ వ్యక్తితో సంతాపం కలిగి చాలా ఫ్రెండ్షిప్ చేశారనుకో, అదే రోగం మనకు కూడా వస్తుంది. అన్నా ఇది కొంచెం టేస్ట్ చూడు అంటాడు. మన పరిస్థితి కూడా అలాగనే అయిపోతుంది. కనుక ఆ పాపమునకు దూరం ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. దేవుని సర్వాంగ కవచం ధరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. రోమా కారాగారంలో పౌలు గారు అనేక సందర్భాల్లో చెరలో ఉన్నాడు. ఫిలిప్పీ కారాగారంలో ఉన్నాడు. అప్పుడల్లా క్రీస్తు ప్రేమ తన మదిలో
తిరిగింది. దేవునికి స్తోత్రం. పొందిన దెబ్బలను గురించి ఎక్కువగా ఫీల్ అవ్వలేదు. దేవుని ప్రేమను గూర్చి ఎక్కువగా ఫీల్ అయ్యాడు. దేవునికి ఇష్టడిగా నడవాలి అని ఆశించాడు. దైవ చిత్తం నెరవేర్చాలి అని ఆయన ఆశించాడు. మన జీవిత యాత్రలో దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఆయన మనకు తెలియపరిచిన ఇంపార్టెంట్ ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న లోపం ఏంటో అది మనకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. మనల్ని శోధిస్తున్న సమస్య ఏంటో అది మనకే తెలుసు. కొందరికి పేరు, పదవి, ఘనత, ఎక్కడికి పోయినా వారికి గుర్తింపు కావాలి. అదొక రోగమే. ఎక్కడికి పోయినా వారిని మనుషులు అభినందిస్తూ ఉండాలి. అదొక మానసిక రోగమే. మనము వాటిలో నుంచి బయటపడడానికి దేవుని కృప పొందాల్సిన అవసరం ఉంది. దేవుడు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అనే ఆలోచన మనలో ఉండాలి. కుటుంబ జీవితంలో చాలాసార్లు కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. మనస్పర్ధల చేత, అసూయ చేత జరుగుతూ ఉంటుంది. నీవా నేనా, నేను చెప్పినందుకే అది చేశారు, ఇది నా ఐడియా కదా, అలా చెప్పడం మనకి ఇష్టం. ఎవరి ప్లాన్ ఇది, నాదేనండి. వెంటనే మనం దాన్ని టేకప్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనకందరికీ ఒక లెవెల్లో అప్రిషియేషన్ కావాలని మనం ఆశిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ కలగాలి. సమస్తం దేవుని కృప అండి, ఆయన దయ అండి, ఆయన ఇచ్చిన ఐడియా అండి కదా, ఇది నా ఐడియా కాదు. చాలాసార్లు మనం ఘనత కోసం ప్రయత్నిస్తూ కింద పడిపోయే పరిస్థితి మన జీవితంలో కలుగుతుంది. దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేసినా దానికి కృతజ్ఞత తెలియపరచుకుంటూ, దేవా నీ చిత్తం నెరవేరును గాక, నీకే మహిమ కలుగును గాక అని చెప్పుకుంటూ దేవుని మహిమపరచుచున్న ధన్యత మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ కృప, ఈ వాక్యం, ఈ సహవాసం, ఇది మన జీవితంలో గొప్ప విజయాన్ని కలుగజేస్తుంది అని తెలిసి మన ముందుకు సాగిపోవడానికి ఆయన కృపపై ఆశ్రయిద్దాం. We must be available for God's plan. దేవుని ప్రణాళికకు మనం అందుబాటులో ఉండాలి. దేవుడు మన జీవితంలో చేయబోచున్న కార్యములు సాధించడానికి స్ట్రగుల్ చేయడానికి మనం ఇష్టపడాలి. స్ట్రగుల్ చేయకుండా సక్సెస్ రాదు. మీలో కొందరు 97%, ఈరోజు ఒక ఫాదర్ నాకు చెప్తున్నారు, పాపకు 97% వచ్చింది, 100% రావాలని మేము ఆశించాం. చూడండి ఎంత గొప్ప కోరిక. 97 వచ్చింది, బట్ వీఆర్ హ్యాపీ అని చెప్పారు. ఆ బిడ్డకు అది ఎంతో ప్రోత్సాహనంగా అనిపిస్తుంది. 100/100 పొందడానికి నేను ప్రయత్నించాను, 3 మార్కులు మిస్ అయింది. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ మై డాడ్స్ డిజైర్ అనేటువంటి ఒక డిసిషన్తో ఆమె చదివినప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ విజయం సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనకు ఒక డిటర్మినేషన్ ఖచ్చితంగా జీవితంలో ఉండాలి. నేను విజయం సాధిస్తాను. ఎన్నిసార్లు ఓడిపోయారు అని లెక్క పెట్టకు. నెక్స్ట్ సక్సెస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ విజయం నీకే. నిన్ను అందరూ ఓ ఫెయిలియర్ అంటారు, అరుదైన ఒక విజయం దేవుడు నీకు ఇవ్వగలడు. ఆమేన్. ఇన్నిసార్లు ఓడిపోయిన దాన్ని అందరూ మర్చిపోయినట్లు ఒక అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇవ్వగలడు అని విశ్వసించి దేవుని అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో విజయం అనుగ్రహిస్తాడు. ఒకటే డిసిషన్ తీసుకో, లార్డ్ మేక్ మీ an instrument, make me an instrument of your heart. నీ హృదయంలో ఉన్న ఆ ఆలోచన ప్రకారం తగిన ఇన్స్ట్రుమెంట్గా నన్ను మార్చండి. నీ తలంపులకు తగినట్టు నన్ను రూపాంతరం చేయండి. నా జీవితంలో ఫెయిలియర్ సంభవించింది, కానీ దట్ ఈస్ నాట్ ఫైనల్. ఐ హ్యావ్ అనదర్ ఛాన్స్. డెఫినెట్లీ ఐ విల్ బీ ఎ సక్సెస్. నేను తప్పకుండా విజయమును పొందుతాను. ఎవరైనా మార్కు తక్కువ పోయింది,
ఎవరైనా ఫెయిల్ అయ్యారు అని చెప్పి నిరాశ చెందిన వారు ఉంటే మీరు నిరాశపడకండి. యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. యూ మస్ట్ హ్యావ్ ఏ డిటర్మినేషన్. దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ టు బికమ్ సక్సెస్. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిరాశ చెందొద్దు. ఆయన కృపలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. మనం ముందుకు సాగిపోతున్నాం. ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన సర్వాంగ కవచమును ధరించడానికి సిద్ధపడదాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం. మా జీవితం ఓ ఫెయిలియర్ అయింది అని లోకం చెప్పడానికి వీల్లేదు ప్రభువా. నువ్వు మాకు అండగా ఉండగా మేము ఖచ్చితంగా విజయం సాధించగలం. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దేవా అపవాదిని వాని తంత్రములను ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నీ అడుగుజాడలో నడిచే ధన్యత మాకు దయచేయమని, కృపలతో నింపమని, ప్రతి ఒక్కరిని ఆదరించమని, మీ సహాయ హస్తం మా జీవితంలో మీరు దయచేసి మమ్మల్ని నీ కృపలో నడిపించి నువ్వు మహిమ పొందమని, మాలో ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, మీ దీవెనలతో మమ్మల్ని నడిపించమని, నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.